గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనల్ని తన శిష్యులుగా ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన ప్రియ కుమారులుగా కుమార్తెలుగా మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆయన మనకు తండ్రిగా ఉండాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆయన మనల్ని స్నేహితులుగా కూడా పిలుస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు కదా! ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఎవరు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుడు మనల్ని చాలా ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన అరచేతుల్లో మనల్ని చెక్కుకున్నాడు. ఆయన స్వరూపంలో మనల్ని చెక్కుకున్నాడు. ఆయన ఏ విధంగా ఉన్నాడో అలాగే మనల్ని తయారు చేసుకున్నాడు. సో దేవుడు మనల్ని ఆయన రూపంలో చెక్కుకున్నాడు కాబట్టి ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు మనల్ని సృష్టించడమే కాకుండా మనకు ఆయన అధికారం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మన నోటికి చాలా గొప్ప అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. కానీ మనం చాలాసార్లు మన నోటిని ఉపయోగించము, మన నోటిని వాడము. అధికారికంగా మన నోటిని మనము వాడము. దేవుని వాక్యం చెప్తా ఉంది మత్తయి సువార్త 10:1. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు తన శిష్యులకు ఇస్తున్న అధికారం ఎటువంటిదంటే అపవిత్రాత్మలను వెళ్ళగొట్టే అధికారం ఇస్తూ ఉన్నాడు. ప్రతి రోగాన్ని స్వస్థపరిచే అధికారము ఇస్తూ ఉన్నాడు. ఈరోజు అదే దేవుడు మనకి కూడా, ఆయన బిడ్డలుగా పిలబడుతున్న మనమందరికీ కూడా ఆ అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తూ ఉన్నామంటే మన నోరు తెరిచి అధికారంగా మనము మాట్లాడట్లేదు, అధికారికంగా మనం ప్రార్థించట్లేదు. దేవుడిచ్చిన అధికారాన్ని మనము వాడుకోవట్లేదు. ఎప్పుడైతే దేవుడు నీకు అట్టి గొప్ప శక్తిని ఇచ్చాడు నీ నోటికి అని నువ్వు గ్రహిస్తావో, నువ్వు తప్పకుండా నువ్వు అధికారికంగా ప్రార్థిస్తావు. దేవుడు నోరు తెరిచి ఆయన నోటి మాట ద్వారా భూమి ఆకాశములను అందులో ఉన్న సమస్తమును ఆయన సృజించాడు. కేవలం మాట ద్వారా ఆయన ఊపిరి మనలో ఉంచాడు. అదే శక్తిని మన నోటికి కూడా ఇచ్చాడు. వాక్యం చెప్తా ఉంది, మీరు అడగనందువలన మీరు పొందుకోవట్లేరు. మనం మౌనంగా ఉండడం వల్ల చాలాసార్లు మనం కష్టాలు, బాధలు, ఇబ్బందులు అనుభవిస్తూ ఉన్నాము. సో నోరు తెరిచి అధికారికంగా మనం మాట్లాడాలా. అపవాది శక్తులను మనము అధికారికంగా వాటిని గద్దించాలా. యేసు నామంలో అపవాది నిన్ను వెళ్ళగొడతా ఉన్నాం, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని నోరు తెరిచి నువ్వు చెప్పాలా. అపవాది పారిపోతాడు. యేసు నామంలో ఈ రోగము స్వస్థపరచబడాలి అని నువ్వు నోరు తెరిచి అధికారికంగా మాట్లాడాలా, ప్రవచించాలా. దేవుడు స్వస్థపరుస్తాడు. ఆ అధికారం దేవుడు నీకు నాకు ఇచ్చాడు ప్రియ సహోదరి సహోదరుడా. అయితే మనం ఏంటంటే అల్ప విశ్వాసము. నిజంగా నేను ప్రార్థిస్తే అవుతుందా, నిజంగా నేను అపవిత్రాత్మలను వెళ్ళగొడితే జరుగుతుందా అని మనము అవిశ్వాసంతో ఉన్నాము. సో విశ్వాసముతో నువ్వు నోరు తెరిచి అధికారికంగా నువ్వు పలికినప్పుడు అపవిత్రాత్మలు వెళ్ళగొట్టబడతాయి. నీ నోటి ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. అనేకులు స్వస్థత పొందుకుంటారు, నువ్వు కూడా స్వస్థత పొందుకుంటావు. సో నోరు తెరుద్దాం. ఈరోజు దేవుడిచ్చిన గొప్ప నోటిని, గొప్ప వాక్కును మనము నోరు తెరిచి అధికారికంగా మనము వాడుకుందాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ.